భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 73వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము అనే కథగా విందాం. దశరథ మహారాజు కుమారులకు గోదాన వ్రతము జరిపించిన రోజుననే భరతుని మేనమామ అయిన యుధాజిత్తు మిథిలకు వచ్చాడు. కేకయ రాజకుమారుడును భరతుని మేనమామయు అగు ఆ యుధాజిత్తు రాజును చూసి కుశల ప్రశ్నలు అడిగి ఈ విధంగా చెప్పాడు. మహారాజా, కేకయ దేశ ప్రభువైన మా తండ్రి స్నేహపూర్వకంగా నిన్ను కుశల ప్రశ్న చేశాడు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మా తండ్రి మా మేనల్లుని చూడవలెనని కోరడం చేత అందుకొరకై నేను అయోధ్య నగరానికి వెళ్ళి ఉన్నాను. నీ కుమారులు వివాహం కొరకై నీతో కలిసి మిథిలకు వెళ్లారు అని అయోధ్యలో తెలిసింది. వెంటనే నేను నా సోదరి పుత్రుని చూడడానికై శీఘ్రంగా ఇక్కడికి వచ్చాను అని పలికాడు. దశరథుడు పూజార్హుడైన ఆ ప్రియాతిథిని చూసి అతనిని అతిథి సత్కారాలతో పూజించాడు. కర్మవేత్త అయిన దశరథుడు మహాత్ములైన పుత్రులతో ఆ రాత్రి గడిపి ప్రాతకాలమున లేచి కర్మలు ఆచరించి ఋషులను ముందిడుకొని యజ్ఞవాటమును చేరాడు. సర్వాలంకారములచే అలంకృతులైన సోదరులతో కూడిన రాముడు విజయము అనేది యుక్తమైన ముహూర్తమునందు తోరము బాసికము కట్టుట మొదలగు వివాహ మంగళములు జరుపుకుని వశిష్ఠాది మహర్షులను ముందిడుకుని సోదర సహితుడై తండ్రి వద్దకు చేరాడు. వశిష్ఠ మహాముని జనకుని వద్దకు వెళ్ళి, జనక మహారాజా, దశరథ మహారాజు కుమారుల కౌతుక మంగళము పూర్తి చేసి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూస్తున్నాడు. ఇట్టి పనులు దాత ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగుతాయి. ఉత్తమమైన వివాహాన్ని చేసి స్వధర్మాన్ని ఆచరించండి అని చెప్పాడు. పరమ ఔదార్యవంతుడు మహాతేజస్శాలి పరమ ధర్మవేత్త అయిన జనకుడు వశిష్ఠుని మాటలు విని, వశిష్ఠ మునీంద్ర, దశరథుడు లోనికి ఎందుకు రాలేదు? ద్వారము వద్ద ఎవరైనా అడ్డగించారా? దశరథ మహారాజును అడ్డగించగల ద్వారపాలకుడు ఎవడైనా ఉన్నాడా? లోనికి ఏల రాలేదు? ఎవరి ఆజ్ఞకే ఎదురు చూస్తున్నారు? స్వగృహంలో సంకోచమెందుకు? ఈ రాజ్యం కూడా నీ రాజ్యం వంటిదే కదా. నా కన్యలు కౌతుక మంగళములు పూర్తి చేసుకుని ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదిక సమీపమున చేరి ఉన్నారు. నేను సిద్ధుడనై వేదిక దగ్గర ఉండి మీ కొరకు ఎదురు చూస్తున్నాను. దశరథ మహారాజు విఘ్నములు ఏవీ లేకుండా శుభకార్యం జరుపుగాక, ఆలస్యమెందులకు అన్నాడు. దశరథుడు అప్పుడు జనకుని వాక్యాలు విని కుమారులను సకల ఋషులను కూడా లోపలికి తీసుకువెళ్ళాడు. పిమ్మట జనకుడు వశిష్ఠుని, ధార్మికుడు అయిన వశిష్ఠ మహాముని ఇతర ఋషుల సహాయంతో లోకాభిరాముడైన రాముని వివాహక్రియను జరిపించుము అని ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి, ఆ విధంగానే చేస్తాను అని జనకునకు చెప్పి విశ్వామిత్ర శతానందులను ముందు పెట్టుకుని మండపము మధ్య యథాశాస్త్రముగా అగ్నివేదికను నిర్మించాడు. దాని చుట్టూను గంధ పుష్పములు, బంగారు పాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్ళు, ధూపములతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారములైన పాత్రలు, సృక్కులు, స్రువములు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి అలంకరించాడు. మహా తేజస్శాలి పూజ్యుడు అయిన వశిష్ఠుడు వేదిక చుట్టూ యథాశాస్త్రంగా మంత్రపూర్వకంగా సమములైన దర్భలను పరిచాడు. పిమ్మట యథాశాస్త్రంగా మంత్రపూర్వకంగా వేదిక యందు అగ్నిని ఉంచి అగ్నిలో హోమం చేశాడు. సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టము. పిమ్మట జనక మహారాజు సర్వాభరణ భూషితురాలగు సీతను తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున రామునకు ఎదురుగా నిలబెట్టి కౌసల్యానంద వర్ధనుడగు ఆ రామునితో, రామ, ఇదిగో ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తంతో ఈమె హస్తమును పట్టుకొనుము, పాణిగ్రహణము చేయుము. మహాభాగ్యవంతురాలు ఈమె పతివ్రతయే నీడవలే సర్వదా నిన్ను అనుసరించి ఉండగలదు అని పలికి మంత్రపూతమైన జలాన్ని వదిలాడు. ఆ సమయంలో దేవతలు ఋషులు బాగు బాగు అని ప్రశంసించారు. దేవదుందుబులు మ్రోగాయి.
పుష్పవర్షం కురిసింది. జనక మహారాజు మంత్రోదకపూర్వకంగా సీతను ఇచ్చిన పిమ్మట ఆనందంతో నిండినవాడై, లక్ష్మణ, రమ్ము, నీకు క్షేమమగుగాక. నా కుమార్తె ఊర్మిళను స్వీకరింపుము. ఈమె హస్తమును నీ హస్తంతో గ్రహింపుము. ఆలస్యం చేయకు అని లక్ష్మణునితో ఇట్లు పలికిన పిదప భరతునితో, భరత, మాండవి హస్తమును నీ హస్తంతో గ్రహించు అన్నాడు. అతడు శత్రుఘ్నునితో కూడా, ఓ మహాబాహు, శృతకీర్తి హస్తమును నీ హస్తముతో పట్టుకొనుము అని పలికి, ఓ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, అందరినూ మంచి నడవడిక నియమములు కలవారు. మీ భార్యలను స్వీకరింపుడు, ఆలస్యం చెయ్యవద్దు అన్నాడు. జనకుని మాటలు విని ఆ నలుగురు రాజకుమారులు వశిష్ఠుని అనుమతి పొంది తమ హస్తములతో ఆ నలుగురు కన్యల హస్తములను గ్రహించారు. మహాత్ములైన ఆ రఘువంశ కుమారులు భార్యా సమేతులై అగ్నికిని వేదికిని జనక మహారాజునకును ఋషులకును ప్రదక్షిణం చేసి వశిష్ఠాదులు చెప్పిన విధంగా యథావిధిగా వివాహం చేసుకున్నారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన హస్తములు గ్రహించగానే ఆకాశం నుండి మిక్కిలి ప్రకాశిస్తున్న గొప్ప పుష్పవృష్టి కురిసింది. రాఘవుల వివాహ సమయమున స్వర్గమునందు దుందువులు మ్రోగాయి. గీత, మంగళ, వాద్య ధ్వనులతో అప్సరసులు నాట్యం చేశారు. గంధర్వులు మధురంగా గానం చేశారు. ఇదంతా ఆశ్చర్యకరంగా కనబడింది. ఈ విధంగా తూర్యాది ధ్వని ప్రవర్తిల్లుతుండగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 3 పర్యాయాలు అగ్ని ప్రదక్షిణం చేసి భార్యలను వివాహమాడారు. పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు భార్యలతో కూడి తమ విడిదికి వెళ్లారు. ఋషులతోనూ బంధువులతోనూ కూడిన దశరథుడు కూడా భార్యా సమేతులైన పుత్రులను చూసుకుంటూ వారి వెనుకనే వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 73వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 74వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని దశరథుడు తన నగరమునకు ఏగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.